వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి సబ్జెక్ట్ నిన్న ముఖ్యంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినరు. సో ఆ బడ్జెట్ కూడా ఈసారి 2,91,191 కోట్లను కేటాయించారు. మరి అన్నిటికంటే తక్కువగా ఆరోగ్య శాఖ, ఏ రాష్ట్రానికైనా ముందుగా వ్యవసాయం, విద్య, వైద్యం ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో ఆరోగ్య శాఖకు చాలా తక్కువ ఇచ్చారు. అసలు తెలంగాణ బడ్జెట్ ఏమి ఇచ్చారు, ఎవరికి కూడా ఏం అర్థం కాలేదు అన్నట్టుగా చాలామంది ఉద్యమకారులు అయితేనేమి, లేకపోతే నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా ఏం బడ్జెట్ అయ్యాది అన్నట్టే మాట్లాడారు మొత్తానికి. సో ముఖ్యంగా బడ్జెట్ మీద ఎందుకు సాటిస్ఫైడ్గా లేరు. సో 2 లక్షల కోట్లే అవసరం ఉన్న దగ్గర ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా కొద్దిగా అమౌంట్ కూడా పెట్టినట్టున్నారు. మళ్ళా అసలు డబ్బులే లేవంటున్నారు. మరి వీటన్నిటి కూడా ఎట్లా కేటాయిస్తారు? రకరకాల అంశాల గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు విఠల్ గారు. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో నిన్న బడ్జెట్ చూసినాక కూడా బాగున్నారా సార్ మీరు? అంటే ఇప్పుడు బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడి కాదు. బడ్జెట్ అంటే మన కుటుంబంలో ఇప్పుడు మన నాన్న, మన కుటుంబ పెద్ద నెల నెల జీతం ఎంత వస్తుంది, ఆ జీతాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎంత సేవింగ్ చేసుకోవాలి, పిల్లలకి చదువుకి, పిల్లల వైద్యానికి, కుటుంబ పోషణకి కూడు గూడు గుడ్డ అంటాం. అదే ఒక రాష్ట్రం మొత్తానికి ఈ 4 కోట్ల ప్రజలు కట్టే పన్నులు ఎంత, ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయం ఎంత, పన్నేతర ఆదాయం ఎంత, రెవెన్యూ రాబడులు ఎంత, అప్పులు ఎంత, వడ్డీలు ఎంత, మిగులు ఎంత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ని సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి, నేనేం ఆర్థిక శాస్త్రవేత్తను కాదు, జనం భాషలో చెప్పాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 2,90,000 కోట్లు, అంటే దగ్గర దగ్గర 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లు కనుక 100 రూపాయలుగా తీసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 సంవత్సరాల తర్వాత 100 రూపాయలు మనకు ఆదాయం వస్తే 35 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలకి, పెన్షన్లకే పోతుంది. ఇంకొక 35 రూపాయలు కేసీఆర్ గారు గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, వడ్డీలు, కిస్తీలు, ఈఎంఐలకు పోతుంది. అంటే 100 రూపాయల్లో 35 రూపాయలు జీతాలకి, పెన్షన్లకు పోతే 35 రూపాయలు అప్పులు, వడ్డీలకు పోతుంది. అంటే 70 రూపాయలు దానికే పోతే ఇక మిగిలింది ఎంత? 100 రూపాయలు 70 రూపాయలు పోతే మిగిలింది 30 రూపాయలు. ఈ 30 రూపాయలతో ప్రభుత్వం పాలన చేయాలి, సంక్షేమ పథకాలకు ఇవ్వాలి, అభివృద్ధి పెట్టాలి, విద్య, వైద్యం, ఉపాధి, అన్ని రకాలు. సానియా మీర్జా బాగా ఆడితే డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళడానికి ఆయన ఒక్కసారి వెళ్ళొస్తే 2 కోట్లు 3 కోట్లు అయితే, అంటే ఈ 30%లోనే ఈ షో అంతా నడపాలి, ప్రజలు నడపాలి. మరి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎలా ఉండాలి అనే దానికి చూస్తే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 3.5 కోట్ల ప్రజలు, మానవ వనరులు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో సహజ వనరులు ఉన్నాయి. ఈ మానవ వనరుల అవసరాలు, ఈ సహజ వనరులు, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ సంపదని సృష్టించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ఫస్ట్ కూడు, తర్వాత గూడు, తర్వాత బట్ట అంటాం. ఇప్పటికీ కూడా సరైన పౌష్టికాహారం లేక చాలామంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో. కూడు తర్వాత గూడు. మాకు ఇల్లు లేవని చెప్పి 1 కోటి మంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు అప్లికేషన్ల కోసం 20 లక్షల మంది, 30 లక్షల మంది అప్లై చేస్తున్నారు. మాకు ఇప్పటికీ రేషన్ కార్డు కావాలి అని అడుగుతున్నారు. రేషన్ కార్డు ఎవరు అడుగుతారు? పూరెస్ట్ ఆఫ్ ది పూర్. మాకు బయట బియ్యం కొనుక్కోలేము, బయట కందిపప్పు కొనుక్కోలేము, బయట నూనె కొనుక్కోలేము అని రేషన్ కార్డు అడుగుతారు. అంటే ఇక్కడ పేదరికం ఉంది, కూడు లేదు, సరైన గూడు లేదు, విద్య, వైద్యం. ఇప్పుడు కూడు గూడు తర్వాత మన పిల్లల్ని చదివించుకోవాలనుకుంటారు. ఇవాళ రిక్షా కార్మికుడు కొడుకైనా, వాచ్మ్యాన్ కొడుకైనా వాడికి వచ్చే 100 రూపాయల్లో పిల్లలకి చదువు, ఆరోగ్యం మీదనే ఖర్చు పెడతారు. మరి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంటే 3 లక్షల కోట్లలో ఇవాళ మన ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కేవలం 3% నుంచి 4% వరకే. అభివృద్ధి చెందుతున్న భారతదేశము, ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న 150 కోట్ల లాంటి ఇంత పెద్ద దేశంలో కనీసం 8% నేషనల్ హెల్త్ మిషన్ ఒక కండిషన్ పెట్టింది. మీరు ప్రజల నుంచి కట్టిన డబ్బులలో వాళ్ళ ఆరోగ్యానికి కనీసం 8% ఖర్చు పెట్టాలనేది రూల్. దాన్ని వైలేట్ చేసి ఇవాళ తెలంగాణ 29 రాష్ట్రాల్లో అత్యంత తక్కువ వైద్యానికి ఖర్చు పెట్టింది 3 నుంచి 4% వరకే. ఇది సిగ్గుచేటు. గతంలో ధనిక రాష్ట్రము, బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ, రత్నాల తెలంగాణ అని చెప్పి 1 కోటి రత్నాల వీర తెలంగాణని
కోటి సార్లు ఆగం చేసిన ఈ బద్మాష్ గాళ్ళు ఆయనది కచరా పాలన నియంత పాలన అని చెప్పి వీళ్ళు ప్రజాపాలనలోకి వచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారు విద్యకి ఖర్చు పెడతాము, వైద్యానికి ఖర్చు పెడతామన్నారు. వైద్యానికి ఎందుకు మీరు 8% ఖర్చు పెట్టలేదు? కనీసం 8% పెట్టడం అనేది ఇవాళ నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర చిన్న చిన్న రాష్ట్రాలు పెడుతున్నాయి.